Namaste, myself Shravani. Welcome to My 3 News. Munduga headlines. కాంగ్రెస్ పాలనలో పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ విజయ రమణారావు. తిప్పాపూర్ గోశాలలో రైతులకి కోడిల పంపిణీ సద్వినియోగం చేసుకోవాలన్న ప్రజా ప్రతినిధులు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలి. ఎరిగేడు మండలంలో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు వివిధ అంశాలపై అవగాహన కల్పించిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు భూమి పూజలు చేశారు. అనంతరం కూరగాయల సాగుతో అధిక లాభాలు గడిస్తున్న రైతులని ఎమ్మెల్యే సన్మానించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లెలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిసారి గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముందుగా నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేసిన అనంతరం ఇటీవల నిర్మాణం పూర్తయిన పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పథకాలు ముందుకు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పథకాలను చేపట్టినట్టు తెలిపారు. జూన్ 2వ తేదీన మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ పథకం ప్రకారం రేషన్ కార్డు ఉండి సహజ మరణం పొందిన ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పారు. నర్సరీ నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పిట్టల రవికుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రెడ్డి రజనీకాంత్ గౌడ్, గోపు నారాయణ రెడ్డి, బైరి రవి గౌడ్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమాల శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈ పరివార ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 3 నెలల మీరు ఒకసారి ఆలోచన చేస్తే దాదాపు 65 లక్షల నిధులను ఈరోజు ఇక్కడ మనం వెచ్చించుకోవడం జరిగింది. మరి 65 లక్షల నిధులతో పాటు మరి ఇక్కడ ఏదైతే స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా మరి మా స్కూల్ జాగా అన్యాక్రాంతం అవుతుంది, కాంపౌండ్ కావాలని చెప్పి ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా మనం ఇవ్వడం జరిగింది. రాజన స్వామి దేవాలయం నుండి కొమరవెల్లికి బస్సు అడిగిన అది ఆ బస్సు కూడా ఓదెల ఊళ్ళ నుండి మడక నుండి కనగర్తి నుండి గుల్లపల్లి నుండి ఇది కణకుల నుండి సుల్తానాబాద్ ఇది కొమరవెల్లి. ఇక్కడ మన దగ్గర కొమరవెల్లి పోయే భక్తులు కూడా బాగా మంది ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అది వేసినాం. మళ్ళీ మన డిపో అయిన తర్వాత ఓదెల నుండి హైదరాబాద్ కూడా ఒక సూపర్ ఎక్స్ప్రెస్ ఇస్తాం. ఓదెల నుండి హైదరాబాద్ ఆర్టీసీ సూపర్ ఎక్స్ప్రెస్ ఇస్తాం. మల్లికార్జున స్వామి దేవాలయం నుండి బస్ డిపో అయిపోయిన తర్వాత ఓదెల టు వేములవాడ కూడా ఒక బస్సు ఇస్తాం. నిన్న ముఖ్యమంత్రి మళ్ళీ చెప్పి ఈసారి పచ్చ చీరలు ఇస్తామని చెప్పి ఇలా ఇట్లా చీరలు కట్టుకుని ఎప్పుడైనా కూర్చున్నా అది ఎప్పుడు మీరు పాలపిట్ట చీరలు కట్టుకుని కూర్చున్నారు. అక్కడ ఏ అక్కన్నా ఏ సెల్లైనా ఆనాటి ప్రభుత్వంలో ఎవరన్నా వాళ్ళు ఇచ్చిన చీర ఈ మధ్యలో ఇంకా కనబడతాయి చీరలు పొంటాయి అంటే ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి చీరలు ఎవ్వరు కట్టుకోవాలి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లె గ్రామానికి చెందిన యాదగిరి స్వామి దంపతులు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొంది తీగ సాగు పద్ధతి ద్వారా కూరగాయల సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు యాదగిరి స్వామిని విప్ విజయ రమణారావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట మార్పిడి పద్ధతి ద్వారా అధిక లాభాలు పొందవచ్చని రైతు యాదగిరి స్వామి నిరూపించారని చెప్పారు. స్వామిని ఇతర రైతులు ఆదర్శంగా తీసుకోవాలని, పంట మార్పిడిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సోదరుడు యాదగిరి స్వామి గారు మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి
రాయితీతోని ఇవాళ కూరగాయల తోట పెట్టుకోవడం కోసం తీగల పందిరి వేసుకోవడం జరిగింది. ఈ 10 గుంటలల్లో 50,000 సబ్సిడీ రావడం, మరి ఇవాళ బీరకాయ, దొండకాయ, అదేవిధంగా కాకరకాయ, చిక్కుడుకాయ, అంటే 4-5 రకాల పంటలు ఇలా పెట్టుకోవడం జరిగింది. మరి ఏంటంటే ఇవాళ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పంట మార్పిడి చేయాలని చెప్పి, పంట మార్పు అయితే ఖచ్చితంగా పంట మార్పిడి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. మరి ప్రభుత్వ ఆలోచన మేరకు ఇలా సోదరుడు యాదగిరి స్వామి గారు మరి ఒక అడుగు ముందుకేసి ఇవాళ మన నియోజకవర్గంలో మరి నిజంగా కూడా మన ఓదెల మండలంలో ఇది పిట్టలెల్లపల్లి గ్రామం నుండి మరి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది ఇది హర్షించదగ్గ విషయం, చాలా సంతోషకరమైన విషయం. ఇది శుభపరిణామం. ఎందుకంటే మనం ఒక వరి మీదనే ఆధారపడకుండా ఇతరాతర పంటలలో కూడా ఈ మధ్య మన నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఓదెల, శ్రీరాంపూర్ ఈ ప్రాంతంలో ఈసారి ఎక్కువ మంది మక్కలు పెట్టడం, మక్క పంట కూడా పోయినసారి కన్నా ఎక్కువ ఈసారి సాగు పెరగడం. రాజన్నకు కోడి మొక్కులు చెల్లించే సంస్కృతి దేశంలో మరెక్కడా కనిపించదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కోడెలను రైతులకి పంపిణీ చేస్తూ వారు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ గోశాలలో నిర్వహించిన కోడెల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్తో కలిసి రైతులకు కోడెలు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి రైతులకు కోడెల్ని అందజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ భక్తుల కోర్కెలు నెరవేర్చిన రాజన్నకు కోడెల్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇలా సమర్పించిన కోడెలను రైతులకి ఉచితంగా పంపిణీ చేస్తూ వారు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రైతుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి పారదర్శకంగా కోడెల పంపిణీ చేపడుతున్నామని వివరించారు. రాజన్న ప్రసాదంగా స్వీకరించిన కోడెలను రైతులు సంరక్షిస్తూ వ్యవసాయ పనుల్లో వినియోగించుకోవాలని సూచించారు. త్వరలోనే 40 ఎకరాల్లో ఆధునిక సదుపాయాలతో కూడిన గోశాల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలోకి వచ్చినటువంటి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారుల సమక్షంలో రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు, కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడెమొక్కు చెల్లిస్తా అని చెప్పినటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను, నిజ కోడెలను స్వామివారికి సమర్పించిపోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం రూపొందించిన క్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కన్వీనర్గా వ్యవసాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక సంబంధించిన అధికారులు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి మిత్రులను కూడా ఇందులో కమిటీగా వేసి ఇవాళ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర్ టెంపుల్లో ఉన్న గోశాలలో కోడెలుకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు మొత్తం అప్లికేషన్ ఆన్లైన్ సిస్టంలో పెట్టడం జరిగింది. అక్కడ ఇంట్రెస్టెడ్ మరియు ఎలిజిబుల్ ఉన్న రైతులు అప్లై చేస్తారు. దీని తర్వాత మా వెటర్నరీ మరియు వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ మరియు టెంపుల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ఒక్కొక్క అప్లికేషన్ వెరిఫై చేస్తున్నారు. దీనిలో దాదాపు 1.2 ఏకర్ నుంచి 5 ఏకర్ ఉన్న
వాళ్ళు రైతులు, వాళ్ళు వాస్తవమైన వ్యవసాయం పర్పస్ కొరకనే ఆ కోళ్ళకి సేవలు తీసుకుంటారు. అలాంటి రైతులకి వెరిఫై చేసి మన రాజన్న సిరిసిల్ల మరియు జస్ట్ నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్ మండలాల్లో ఉన్న రైతులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అలాంటి అన్ని రైతులకి అప్లికేషన్స్ వెరిఫై చేసిన తర్వాత 248 అప్లికేషన్లు ఎలిజిబుల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి 2,400 రూపాయల మద్దతు ధర పొందాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అండగా నిలుస్తుందని, అందులో భాగంగానే వారు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య పాల్గొన్నారు. నాణ్యమైన కరెంట్ అందివ్వడానికి చేసే ప్రయత్నం ఉన్న 33/11లో బ్రేకర్ లేదంటే బ్రేకర్ వేయడం కానీ, ఓవైపు 8 ME అవుతుంది, ఓవైపు 5 ME అవుతుందంటే మొన్ననే SC వాళ్ళని కూడా తీసుకొని వచ్చి చూపించి ఇంకోవైపు కూడా 8 ME వేపియాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, లేదు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కరెంటు డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో మరి అదనపు ట్రాన్స్ఫార్మర్లతో పాటు అదనంగా సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చినప్పుడు మరి గత 10 ఏళ్లలో ఉన్న ప్రభుత్వంలో ఎందుకు తీసుకురావాలో కానీ ఈ నియోజకవర్గంలో 12 ప్రాంతాల్లో ఇంచుమించు 13 ప్రాంతాల్లో సబ్స్టేషన్ తీసుకొని వచ్చింది. రుద్రవరంలో 33/11 సబ్స్టేషన్ మొదలుకుంటే వేములో టెంపుల్కి ఒకటి నూతనంగా 33/11 తీసుకొని, ఆ తర్వాత చందుర్తి మండలంలో నర్సింగాపూర్, ఎన్గల్, లింగంపేటలో కూడా 33/11 సబ్స్టేషన్ తీసుకున్నాం. మర్రిమడ్డలో కూడా 33/11 తీసుకున్నాం. ఇటు దాటితే పక్కన పోసాన్పేట, సిరికొండలో కూడా, ఇటు వెళ్తే భీమారం, కాచరం, అటు పైకి వెళ్తే పోరుమల్ల, ఈ విధంగా ఎన్ని గ్రామాల్లో ఇంచుమించు 11 గ్రామాల్లో 33/11 సబ్స్టేషన్ మంజూరు తీసుకున్నాం. ఇంకా రైతాంగం వ్యవసాయాలపైన ఆధారపడి ఇంకా పెరుగుతున్నటువంటి సంఖ్య దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందేలా అధికారులు పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. విద్య, వైద్యం, రెవెన్యూ సేవల్లో మెరుగుదలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. జూలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ కేజీబీవీ మోడల్ స్కూల్తో పాటు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించారు. ముందుగా తేలుకుంట కేజీబీవీ పాఠశాలతో పాటు తెలంగాణ మోడల్ స్కూల్ను తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్తో పాటు పీహెచ్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకి సమర్థవంతమైన సేవలు అందించేలా అధికారులు పనిచేయాలి అని సూచించారు. విద్య, వైద్యం, రెవెన్యూ అంశాల్లో మెరుగైన సేవలు అందించాలి అని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల్ని తక్షణమే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను సూచించారు. కలెక్టర్ వెంట ఆయా శాఖ అధికారులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జడ్జి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు పలువురికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జూనియర్ సివిల్ జడ్జి దుర్గం చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కక్షిదారులతో పాటు సుమారు 150 మందికి వివిధ రకాల పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు, విటమిన్లు లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. వయసు పైబడిన వారికి మితాహారం శ్రేయస్కరమని చెప్పారు. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి ఆవునూరి సత్యనారాయణ, ఏసీపీ శ్యాంప్రసాదరావు, ఏజీపీ దూడం ఆంజనేయులు, ప్రతిమ సీఈఓ సి రామచంద్రరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిఎన్ ప్రసాద్, హెల్త్ క్యాంప్ ఇన్ఛార్జ్ కౌశిక్, ప్రతిమ ఫౌండేషన్ మేనేజర్ గీతారెడ్డి పాల్గొన్నారు. ఈ పట్టణాల గురించి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నాకు కంప్లైంట్ చెప్తున్నారు. ఇంకా మీరు ఉమెన్స్ అందరూ, మీకు అందరికీ తెలిసిందే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. చాలామంది ఈ రోజులలో వాళ్ళకు తెలియకుండానే రొమ్ము క్యాన్సర్కు బలి అయిపోయి బయటికి చెప్పకుండా చనిపోతున్నారు. కొందరికైతే రొమ్ములు తీసిస్తున్నారు. ఇది ఎవరూ సిగ్గుపడాల్సిన మాట కాదు, ఆరోగ్యానికి సంబంధించిన మాట. ఎప్పుడూ కానివ్వండి, డాక్టర్ గారి దగ్గర రోగం రాస్తే మనకే నష్టము, న్యాయవాది దగ్గర తన యొక్క నిజాలు రాస్తే కక్షదారికే నష్టం. కాబట్టి న్యాయవాది దగ్గర, డాక్టర్ దగ్గర ఎప్పుడు కానీ ఏ విషయము కానీ అది బూతు విషయం కాదు. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్న ఈ రోజులలో సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అసలుక్షరమైన సెక్స్ కలయిక వలన ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు వాళ్ళకి తెలియకుండానే. ఈ రొమ్ము క్యాన్సర్ వస్తుంది. మీకోసం గవర్నమెంట్ పెద్దపల్లి హాస్పిటల్లో మమ్మోగ్రఫీ ఉంది. ఇప్పుడు గౌరవ సార్ గారు చెప్పినట్టు కూడా హాస్పిటల్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు, వారి సహాయకులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న జీవన శైలి కారణంగా వస్తున్న వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నివారణే మేలు అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ప్రతిరోజు సమతుల్య ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులను అరికట్టవచ్చని చెప్పారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చని తెలిపారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అందుతున్న ఆరోగ్య సేవలపై వైద్యాధికారి సమీక్ష నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో వైద్య సేవలు ప్రజలకు ఎంతవరకు చేరువ అవుతున్నాయనే అంశంపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం పలు వార్డులను సందర్శించిన డిఎంఎండ్హెచ్ఓ రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న చికిత్స, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనం వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీన్ని పురస్కరించుకొని జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు ఆరోగ్యం మీద అవగాహన కల్పించడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, ఈ మోడర్న్ టైమ్స్ లోపల మన యొక్క జీవన శైలి మారడం ద్వారా, ఆహారపు అలవాటు మారడం ద్వారా చిన్న వయసులోనే అందరికీ బీపీ, షుగర్లు వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి, రకరకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి అవగాహన కల్పించడం, ముఖ్యంగా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మంచి జీవన విధానం ఎలా ఉండాలి, మంచి ఆహారం ఏది తీసుకోవాలి, మనకు వ్యాధులు రాకుండా ఏం చేయాలి అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేలాది మందితో చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం పొలాడి రామారావు మాట్లాడుతూ, ఇప్పటికే జవహర్ నగర్ లో రామ్కీ సంస్థ నిర్మించిన డంప్ యార్డ్ కారణంగా స్థానికులు రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. డంప్ యార్డ్ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడవెల్లి కొండాలరెడ్డి మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ డంప్ యార్డు ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య నిర్మిత తలపెట్టిన చుట్టూ 40 కిలోమీటర్ల ప్రభావం పడేటువంటి ఈ కాలుష్యం వెలువడేటువంటి ఈ యొక్క డంపింగ్ యార్డ్ను, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను తక్షణమే విరమించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత 15 రోజుల అఖిలపక్షం తరఫున వివిధ వర్గాలతో ప్రజల సమక్షం లోపల భాగస్వామ్యంతో మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీక్ష చేయడం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, డంపింగ్ యార్డ్కి వ్యతిరేకం కాదు, కానీ
జనావాసాలకు దూరంగా జనాభిప్రాయం చేసి దూరంగా తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ హుజూరాబాద్ మున్సిపల్ ప్రాంతానికి చుట్టూ ఎటు చూసినా చుట్టూ 3 కిలోమీటర్ల లోపల 15 గ్రామాలున్నాయి. ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన జరుగుతుందని పెద్దపల్లి జిల్లా శాఖ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలని సర్కారు బడిలో చేర్పించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చింతలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే యానివర్సరీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చింతలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ఏఎంఓ షేక్, ఎంఈఓ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్యాలతో అలరించారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పలువురు చిన్నారులకి మెమోల్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి షేక్ మాట్లాడుతూ గతంలో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని, తమ పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపాలని కోరారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత, ఉపాధ్యాయురాలు స్రవంతితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ పిల్లలందరినీ కూడా ఎక్కడో ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు చెల్లించి చదివించడం కంటే చక్కగా విద్యాబోధన చేసే ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఉంది కాబట్టి మీరంతా వీళ్ళ మీద నమ్మకంతోనే మీ యొక్క పిల్లల్ని ఈ పాఠశాలకు పంపించండి. మేము జిల్లా పక్షాన కూడా చెప్తున్నాను, ఉపాధ్యాయుల పక్షాన కూడా మీ నమ్మకాన్ని మేము అసలు వమ్ము చేయము. మంచి విద్యార్థులుగా, మంచి నాగరికులుగా తయారు చేస్తామనేది నేను మాటిస్తున్నా. 10 సంవత్సరాల క్రితం నుండి గవర్నమెంట్ పాఠశాల అన్నా, ప్రభుత్వ పాఠశాల అన్నా కూడా ఒక చిన్న చూపు ఉండేది. ఉపాధ్యాయులు సరిగ్గా రారని, ఉపాధ్యాయులు సరిగ్గా చెప్పరు అని. కానీ రాను ఏమైపోయిందంటే మంచి గ్రాడ్యుయేట్స్, మంచి ట్రైనింగ్ అయిన ఉపాధ్యాయులు, యువకులు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా పాఠశాలలో వస్తున్న పిల్లలందరికీ తమ సంతానం కంటే, తమ పిల్లల కంటే ఎక్కువగా కేర్ చేసుకుంటూ చాలా చక్కగా విద్యాబోధన చేస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ పాఠశాల విద్యాబోధనలో చాలా మార్పులు వచ్చాయి. FLN కావచ్చు, రీడింగ్ ఛాంపియన్ కావచ్చు, తర్వాత వివిధ రకాల యాక్టివిటీస్ ద్వారా కూడా విద్యార్థులకు మనము ముఖ్యంగా ప్రాథమిక విద్యాస్థాయిలో కరెక్ట్ ఫౌండేషన్ అందజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోండి. మీ మీద ఏదైతే అపోహ ఉందో ప్రభుత్వ పాఠశాల సరిగ్గా పనిచేయవని, ఆ అపోహను తొలగించుకోండి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో జరుగుతున్న జనగణన సర్వే బ్లాక్లని తహసీల్దార్ రాపెల్లి రాముడు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే అధికారులకి పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో జనగణన సర్వే తీరుని క్షేత్రస్థాయిలో పరిశీలించి బ్లాకుల వారీగా నమోదవుతున్న వివరాల్ని ఆరా తీశారు. కాగా తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి గ్రామానికి విచ్చేసిన తహసీల్దార్ను సర్పంచ్లు తులా మనోహర్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఇంటి సమాచారాన్ని క్షుణ్ణంగా సేకరించాలని, ఎక్కడా పొరపాట్లకి తావు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ శ్రీవాణి, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, జీపీఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామంలో సంచలనం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని గుట్టపై పుట్ట నుంచి ఓ చిన్న పరిమాణంలో గల బంగారు నాగదేవత విగ్రహం బయటపడింది. గత 3 రోజులుగా తిరుపతి అనే గ్రామస్తుడికి ఎల్లమ్మ తల్లి కలలో దర్శనమిచ్చినట్లు సమాచారం. ఈ మేరకు గ్రామస్తులు పూజలు నిర్వహించగా విగ్రహం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఇక్కడ ఆలయం నిర్మించనున్నట్లు సమాచారం. పౌర్ణమిలో నాకు అమ్మవారు దర్శనం ఇచ్చి, నేను మీ ఊళ్ళోనే ఉన్నా, మీరు నన్ను ఏలుకోవాలి, మీ కుటుంబం అంతా అడుగున అయింది కదా, నేను పైకి మీ ఊళ్ళో ఉండి నేను పైకి వచ్చిన తర్వాత మీరు కూడా మంచిగా అవుతారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు అది ఇది అని చెప్పింది. నేను అది మా భార్యకి చెప్పంగానే కలలా కనబడ్డది, అది ఎవరు నమ్మరు, దాన్ని అట్లాంటిది చెప్పకు అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఆలయ దర్శనం చేసింది తల్లి.
చేసిన తర్వాత మరి ఏం చేయాలని అర్థం కాక శివశక్తులు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత అవును నిజమే అమ్మవారి ఉన్నది మీ ఊళ్ళోనే వెలికి తీసుకోమని చెప్తున్నది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం అర్థం కాక తల్లి మీరు చెప్తున్నారు కానీ నేను నమ్మాలి అంటే జనం నమ్మాలంటే మీరు ఏదో ఒక రూపం నా దర్శనం ఇవ్వాలి అని చెప్పిన తల్లి అన్ని బోనం చేయమని చెప్పింది మంగళవారం రోజు. చేసిన తర్వాత ఆ ఉదయాన్నే మళ్ళీ నేను పలాని తాళ్ళల్లో ఒక తాటికమ్మ కింద నా నీడై నేను పసుపు బండారు పోసి నా పాదం మోపిన అది ఏ దిక్కునున్నానో నేను ఆ దిక్కున వెలుస్తా అని చెప్పింది. అది కన్యల ద్వారానే బయటపడతా అని చెప్పింది తల్లి. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద కల్వల శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన క్షేత్రం 11వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ గణపతి మహారుద్ర సహిత సుదర్శన చండీ యాగం జరిపించారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాయాగాన్ని వివిధ పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. లోక కళ్యాణం కోసం చేసే ఈ చండీ యాగం రైతులు ప్రజలకి సకల శుభాలు కలుగజేస్తుందని పీఠాధిపతులు స్పష్టం చేశారు. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క క్షేత్రంలో చాలా చక్కగా అంగరంగ వైభవంగా గణపతి తర్వాత మహారుద్ర సుదర్శన చండీ యాగాలు మన సింహకంకణ సన్మానితులు పోలోజు సంగోజు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కలవు చండీ అని ప్రఖ్యాతి. కలియుగంలో చండీ యాగానికి చాలా ప్రఖ్యాతి ఉన్నది. కలియుగంలో ఏం సాధించాలన్నా కూడా చండీ అమ్మవారు అంటే కలవు కాళి అని అంటే కాళికాదేవిని కలియుగంలో ఆరాధిస్తే వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ విశేషం. ఇది శాక్తేయ విధానంలో, తర్వాత వైష్ణవ విధానంలో సుదర్శన యాగం ద్వారా మనకు కోరికలు నెరవేరుతాయని చెప్పేసి లక్ష్మీ నరసింహస్వామి చండీ యాగ కార్యక్రమము చేయబోతున్నాము. ఈ తేదీ 6/4/2026 సోమవారం రోజున నిన్న గణపతి మహారుద్ర యాగం కార్యక్రమం జరిగింది. ఈరోజు తేదీ 7/4/2026 మంగళవారం రోజున ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి యాగం కార్యక్రమం జరుగుతుంది. అలాగనే తేదీ 8/4/2026 బుధవారం రోజున అమ్మవారి యొక్క చండీ యాగ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఈ యొక్క యాగ కార్యక్రమం పెద్ద కల్వ గ్రామ భక్తుల సహకారాలతోటి ఈ కార్యక్రమం అంగరంగ మహావైభవపేతంగా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుడి ఆలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ నూగిల మల్లయ్యని ఘనంగా సన్మానించారు. అనంతరం 12, 13, 31, 32 వార్డులకి చెందిన కౌన్సిలర్లని సన్మానించారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు భూషణవేన సురేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ విజయరమణారావు ఒక సామాన్య కార్యకర్తని మున్సిపల్ చైర్మన్ గా చేశారని గుర్తు చేశారు. కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యతనిస్తుందని చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తూడూరి చంద్రమౌళి గౌడ్, తిర్రి సుధాకర్ గౌడ్, రేగుండ సురేష్ గౌడ్, వేణు గౌడ్, శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘం అధ్యయనంలో నాకు కానివ్వండి మా కౌన్సిలర్ కానీ సన్మానం చేయడం జరిగింది. అందుకు కానీ వారి వాళ్ళు కోరింది ఏంటిదంటే మా ఎల్లమ్మ టెంపుల్కు కంపౌండ్ వాళ్ళు కానీ ఏదైనా సహకారం కానీ అందేయాలని చెప్పి అడగడం జరిగింది. అందుగురించి దీనికి ఎమ్మెల్యే గారితో అయితే అవుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సహకారాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో 10 లక్షలు 5 లక్షల కంపౌండ్ వాళ్ళకి ఎంత అవుతుందో ఆ విధంగా చెప్పి ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండేందుకు అలాగే విజయరమణ గారి గెలుపుకు కృషి చేసుకుంటూ ఎంతో ఆయన వెంబడానికి వండుకుంటూ ఎల్లకాలంలో ఆయన వెంటే ఉంటున్నటువంటి కార్యకర్తలు గుర్తించిన ఘనత మా విజయరమణకి దక్కింది. ఎందుకంటే ఈరోజు నూగిళ్ళ మల్లయ్య అనే వ్యక్తి చింతకుంట విజయరావు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన వెన్నంటూ ఉండి అతని గెలుపు వరకు ఆర్థిక కృషి చేసిన వ్యక్తి అని గుర్తించిన ఆయనకు తెలుపుకుంటూ అలాగే ఆయనకు ఇట్లాంటి కార్యకర్తలను గుర్తించిన ఘనత ఇతనికి దక్కింది. కర్ణాటకలోని విభూత జలపాతంలో గల్లంతై జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందిన యువకుడు మృతి చెందాడు. కొరుట్లకి చెందిన శీలం అజయ్ వృత్తిరీత్యా గల్ఫ్ లో ఉంటుండగా 10 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో 2 స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన అతడు జలపాతంలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
గంజాయి విక్రయాల కేసులో పెద్దపల్లి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2019లో 144 కేజీల గంజాయి రవాణా చేస్తూ నిందితులు పట్టుబడగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో నిందితులు నేరం చేసినట్లు రుజువు కాగా 4 నేరస్తులకి 12 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె సునీత తీర్పునిచ్చారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. కొంతకాలంగా మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు రాగా అధికారులు తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ తదితర విభాగాలకు సంబంధించిన కీలక వివరాలు అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. కాగా మున్సిపల్ కార్యాలయంలో గతంలోనూ పలుమార్లు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీహెచ్సీలో 6 శానిటేషన్ కార్మికులని విధుల నుంచి తొలగించారు. అయితే 4 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం పట్ల కార్మికులు ఆందోళనకి దిగారు. ఈ విషయమై ఇప్పటికే ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు ఇదే ఆసుపత్రిలో తమకు పని కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. 10 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని వాపోయారు. కాగా కార్మికుల తొలగింపు అంశంపై మెడికల్ ఆఫీసర్ సృజన్ స్పందించారు. కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించే నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం కాంట్రాక్టర్తో మాట్లాడాలని సూచించారు. 30 ఏళ్ళ నుంచి నాకు జీతం సరిగా కట్టించారు చేసిన పని. ఇప్పుడు 4 ఏళ్ళ పొద్దు నుంచి కాంట్రాక్ట్ పట్టుకున్నారు. కాంట్రాక్ట్ పట్టుకుంటే ఇప్పుడు 4 సంవత్సరం చేసినాం. ఈ 10 రోజుల నుంచి మాకు పనే వద్దన్నారు వీళ్ళు. మరి దేని గురించి వద్దన్నారు అది తెలుసుకోవాలి. మేము గంభీరావుపేట హాస్పిటల్లో 4 సంవత్సరాల నుంచే డ్యూటీ చేస్తే ఇప్పుడు 10 నెలల నుంచే జీతం మాత్రం వేయలేరు. 10 నెలల నుంచే జీతం వేయలేరు ఎందుకు అని కూడా మేము అడుగుతుంటే ఇస్తాం అనుకుంటే ఆపుతుర్రు. మళ్ళీ 6 పేరే వచ్చిందని అంటారు. 6 పేర్లలో 2 మగోళ్ళే 4 ఆడోళ్ళే. అందులో మా పేరు ఉంది. మా పేరు మేము లోకల్ వాళ్ళమే అని మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు మాకు మాత్రం ఏదన్నా పని చూపించాలి ఇదే హాస్పిటల్లో అని మళ్ళీ సార్ని అడిగితే లెటర్ ఇచ్చినాం. సార్ కూడా 3 పేర్లు ఇచ్చినప్పుడు సార్ ఏమన్నా 2 రోజులు ఆగుండ్రి అన్నాడు. 2 రోజులు కాదు వారం రోజులు అయింది. సీతారాముల కళ్యాణం ఉంది అని చెప్పేసి ఆగినాక రథం అయిపోయింది. సమాధానం లేదు. మళ్ళీ ఈరోజు వచ్చినాం. 23 నాడు బొమ్మన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ 6వ డేట్ నాడు మళ్ళీ వచ్చినాము. వచ్చి డ్యూటీ చేస్తాము అని అంటే డ్యూటీ చేసినాం. ఈరోజు ఊడ్చినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు దానికి లిస్ట్ అనేది మొత్తం ఎక్కడ లేదు. నీ జీతం నేను కట్టియలేను. అటెండెన్స్ లిస్టు బుక్ లేదు. సూపర్వైజర్కి మీరు సూపర్వైజర్ లెటర్ ఇవ్వాలి కదా సార్. లెటర్ మీరు కాంట్రాక్టర్తో మాట్లాడండి. నేను మాట్లాడింది కదా, నేను చెప్పింది కదా. పనికి రాకమని వాళ్ళు చెప్పారు. వాళ్ళ శానిటేషన్ వాళ్ళ డిపార్ట్మెంటే వాళ్ళకి వచ్చి ఇప్పుడు పని చేస్తారు. గవర్నమెంట్ 7 మందికే జీతం ఇవ్వని అన్నప్పుడు వీళ్ళకి పని చేయించుకొని వీళ్ళకి జీతం ఎవరు ఇవ్వాలి? వాళ్ళు వచ్చి నన్ను ఇప్పుడు మీరు ఎట్లయితే అడుగుతున్నారు వాళ్ళు కూడా అదే అడుగుతారు కదా. సో మీరు ఏదైనా ఉంటే పని చేస్తారా లేదా అన్నది మీరు కాంట్రాక్టర్ నుంచి చెప్పించుకోండి. ఏదున్నా ఆఫీషియలే చేయండి. ఇలా అన్అఫీషియల్గా ఏది దాచేది లేదు, డాబరికం లేదు. మీరు ఎట్లా పెట్టించుకున్నారు కాంట్రాక్టర్తో పెట్టించుకున్నారు. నేను పెట్టించింది కాదు. తీసేయడానికి కూడా నేను అంతే, నాకేం సంబంధం లేదు. కాంట్రాక్టర్ ఏం పేరు అతని పేరు? సరోజ క్యాటర్స్. అంటే ఇక్కడనే తీసేస్తారా ఎక్కడైనా తీసేస్తారా? మొత్తం ఇక్కడైతే ఇప్పుడు ఎల్లారెడ్డిపేటలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ 30 బెడెడ్ హాస్పిటల్లో ఉంది కానీ 30 బెడెడ్ హాస్పిటల్ లేదు కాబట్టి గవర్నమెంటే తగ్గించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పాలనలో పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ విజయరమణారావు.
తిప్పాపూర్ గోశాలలో రైతులకి కోడెల పంపిణీ సద్వినియోగం చేసుకోవాలన్న ప్రజా ప్రతినిధులు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలి. ఎరిగేడు మండలంలో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు, వివిధ అంశాలపై అవగాహన కల్పించిన అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.